ఈ మధ్యకాలంలో చాలా మంది నుంచి మనం తరచూ వింటున్న మాట ఏమిటంటే, నాకు ఏదీ గుర్తు ఉండట్లేదు, వెంటనే మర్చిపోతున్నాను అని. ముఖ్యంగా విద్యార్థుల నుంచి ఎక్కువగా వినిపించే మాట, చదివినకు గుర్తుకు రావడం లేదు, అందుకే పరీక్షల్లో మార్కులు తగ్గాయి, ఫెయిల్ అయ్యాను అని. కొందరైతే జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి డాక్టర్లను కలుస్తున్నారు, కొన్ని లేహాలు తింటున్నారు, కొన్ని రకాల కాయగూరలను తీసుకుంటున్నారు. వాటి వలన ఎంతవరకు ప్రయోజనం ఉందనేది మన చర్చలో ప్రధానాంశం కాదు. అందుకే ఆ అంశానికి సంబంధించిన చర్చల్లోకి మనం ఇప్పుడు వెళ్ళడం లేదు. మనం ఇప్పుడు ముఖ్యంగా చర్చించి తెలుసుకోవాల్సింది ఏమిటంటే, విద్యార్థులకు చదివిన విషయాలు ఎందుకు గుర్తు ఉండడం లేదు, దానికి మూల కారణం ఏమిటి అనే అంశాల్ని. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణను తీసుకుందాం. ఫ్రిడ్జ్ నుంచి ఒక చాక్లెట్ను తీసుకోవాలంటే ముందుగా ఆ చాక్లెట్ను మనమే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాలి. చాక్లెట్ను ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచకపోతే డోరు తెరిచిన వెంటనే ఫ్రిడ్జ్ మనకు చాక్లెట్ని ఎలా ఇవ్వగలదు? అదేవిధంగా ఒక విషయాన్ని మన మెదడు మనకు జ్ఞాపకం చేయాలంటే ఆ విషయాన్ని ముందుగానే మెదడులో మనం భద్రపరిచి ఉంచాలి. మెదడులో భద్రపరిచిన విషయాన్ని మెదడు మనకు తిరిగి ఎలా గుర్తు చేస్తుంది ఆలోచించండి. అందరికీ తెలిసినట్లుగా మన జ్ఞాపక శక్తికి మూలం మన మెదడే. ఒక విషయాన్ని ఎటువంటి పరధ్యానం లేకుండా ఏకాగ్రతతో శ్రద్ధగా క్షుణ్ణంగా అర్థం చేసుకుని విన్నప్పుడు అది మెదడులో బలంగా ముద్రించబడుతుంది. అలా బలంగా ముద్రించబడిన విషయాన్ని అవసరమైనప్పుడు మెదడు మనకు తిరిగి అందిస్తుంది. అయితే ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే, విద్యార్థులకు చదివిన పాఠ్యాంశాలు గుర్తుకు రాకపోవడానికి కారణాలు ఏమిటనేది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు కానీ ఉపాధ్యాయురాలు కానీ బోధించే పాఠ్యాంశాలను చాలామంది విద్యార్థులు ఆసక్తి లేకుండా, పరధ్యానంతో అనవసరమైన విషయాలను ఆలోచిస్తూ ఏకాగ్రత లేకుండా వింటారు. విద్యార్థి మానసికంగా నిమగ్నమవకుండా విన్న ఏ విషయం కూడా ఆ విద్యార్థి మెదడులో బలంగా ముద్రించబడదు. అందువల్ల మెదడు ఆ విషయాన్ని ఆ విద్యార్థికి తిరిగి అందించలేదు. దీన్నే విద్యార్థులు తప్పుగా నాకు జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంది అని భావిస్తారు. ఇక్కడ ఒక చిన్న ఆసక్తికరమైన ఉదాహరణ చెబుతాను, వినండి. ఒక విద్యార్థికి నచ్చిన సినిమా హీరో సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని, ప్రతి డైలాగును, ఆ సినిమా పేరును, ఆ సినిమాకు సంబంధించిన అన్ని అంశాలను ఎన్ని సంవత్సరాల తర్వాత అడిగినా కూడా ఆ విద్యార్థి ఖచ్చితంగా చెప్పగలడు. అంటే ఆ విషయంలో ఆ విద్యార్థి జ్ఞాపక శక్తి బాగానే ఉన్నట్లు కదా. దీనికి కారణం ఏమిటంటే, ఆ విద్యార్థికి నచ్చిన హీరో కాబట్టి ఆ సినిమాను చాలా ఆసక్తితో, వేరే విషయాలను ఆలోచించకుండా సంతోషంగా, ఏకాగ్రతతో, ఉత్సాహంతో చూశాడు. అందుకే ఆ అంశాలన్నీ ఆ విద్యార్థి మెదడులో బలంగా నాటుకుపోయాయి. అలా బలంగా నాటుకుపోయిన అంశాలను ఆ విద్యార్థి మెదడు ఆ విషయాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా తిరిగి అందిస్తుంది. కానీ అదే తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలను మాత్రం మనసు ఎక్కడో పెట్టి పరధ్యానంతో, ఆసక్తి లేకుండా, ఏకాగ్రత లేకుండా వినడం వలన అవి విద్యార్థి మెదడులో బలంగా నాటుకుపోవడం లేదు. అందువలన మెదడు ఆ విషయాలను అవసరమైనప్పుడు విద్యార్థికి తిరిగి అందించలేకపోతుంది. అసలు విద్యార్థి మెదడులో బలంగా ముద్రించబడిన అంశాలను మెదడు తిరిగి ఎలా గుర్తు చేయగలదు ఆలోచించండి. అందుకే విద్యార్థులు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, వారికి జ్ఞాపక శక్తి లేకపోవడం కాదు, ఏకాగ్రతతో శ్రద్ధగా వినే అలవాటు లేకపోవడం అని. ఒక విషయం విద్యార్థి మెదడులో దీర్ఘకాలం భద్రంగా ఉండాలంటే దాన్ని ఆ విద్యార్థి ఆసక్తితో, క్షుణ్ణంగా, స్పష్టంగా అర్థం చేసుకుని ఏకాగ్రతతో వినాలి. అలా విన్న విషయం మెదడులో దీర్ఘకాలం ముద్రించబడి ఉంటుంది. అలా ముద్రించబడిన విషయం ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ విద్యార్థి ఆ విషయాన్ని గురించి ఆలోచించిన వెంటనే గుర్తుకొస్తుంది. స్పష్టంగా అర్థం కాని విషయాలు, పరధ్యానంతో విన్న విషయాలు, ఏకాగ్రతతో వినని విషయాలు, ఆసక్తి చూపని విషయాలే దీర్ఘకాలం గుర్తు ఉండవు. కాబట్టి విద్యార్థులందరూ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, జ్ఞాపక శక్తి పెరగాలంటే డాక్టర్లు, మందులు, ప్రత్యేక ఆహారాలు ఇవన్నీ ఆలోచించవలసిన అంశాలు కాదు. విద్యార్థి దశలో ప్రతి ఒక్కరికి మెదడు ఆరోగ్యంగా, చురుకుగానే పనిచేస్తుంది. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. ప్రయత్నించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి విద్యార్థి బోధనా సమయంలో పాఠ్యాంశాలను ఆసక్తితో, శ్రద్ధగా,
ఏకాగ్రతతో వినే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే విద్యార్థుల మెదడు చురుకుగా పనిచేస్తుంది. మెదడుకు అసలైన మందు ఆసక్తితో, శ్రద్ధగా, ఏకాగ్రతతో వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. విద్యార్థి జ్ఞాపక శక్తి వృద్ధి చెందాలంటే ఆసక్తి, శ్రద్ధ, ఏకాగ్రత ఇవే నిజమైన దివ్య ఔషధాలు.